గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఇండియా 360. నేను రాజేశ్వరి. పొరుగు దేశాలపై కయ్యానికి కాలు దువ్వుతోంది, చీటికి మాటికి దాడులకు దిగుతోంది, నిత్యం బెదిరింపులకు పాల్పడుతోంది డ్రాగన్ కంట్రీ. హిమాలయన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను సృష్టిస్తున్న చైనాకు భారత్ చెక్ పెడుతోంది. సరిహద్దుల్లో కాదు, నీ అడ్డాలోకి వెళ్లి అమీతుమీ తేల్చుకుందామంటూ సవాల్ విసురుతోంది. నిన్న మొన్నటి వరకు దక్షిణ చైనా సముద్రంలో తగువుల చైనా రెచ్చిపోయింది. ఫిలిప్పైన్స్ నౌకలపై దాడులకు దిగుతూ ఆ ప్రాంతంలో ఘర్షణలకు దిగుతోంది. అదే ప్రాంతంలో ఇప్పుడు భారత్ అడుగుపెట్టింది. ఫిలిప్పీన్స్ కు అండగా భారత్ యుద్ధ నౌకను పంపించింది. ఈ యుద్ధ నౌక ఫిలిప్పీన్స్ పశ్చిమ సముద్రంలో నిర్వహించే సైనిక విన్యాసాల్లో పాల్గొంటోంది. ఒక్క ఫిలిప్పైన్స్కే కాదు, ఆ ప్రాంతంలో చైనా, భారత్ దేశాలు ఇప్పుడు భారత్తో స్నేహానికి సై అంటున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ కంట్రీకి భారత్ చెక్ పెడుతుందా? ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చగలుగుతుందా? వాచ్ ది స్టోరీ. చైనా ఇలాకాలో భారత్ వార్షిప్ ఫిలిప్పైన్స్ కి అండగా నిలుస్తున్న భారత్ డ్రాగన్ ఆగడాలకు భారత్ చెక్ పెడుతోందా? దక్షిణ చైనా సముద్రం తీవ్ర ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారుతోంది. తగోల మారి డ్రాగన్ కంట్రీ నిత్యం బెదిరింపులకు పాల్పడుతోంది. పొరుగు దేశాల నౌకలపై దాడులకు దిగుతోంది. చైనా కోస్ట్ గార్డుకు చెందిన నౌకలు 2 రోజుల క్రితం ఫిలిప్పైన్స్ మత్స్య నౌకపై వాటర్ కెనాన్లతో దాడికి దిగాయి. మరో నౌకను చైనా ఓడ ఢీకొట్టింది. దాదాపు ఫిలిప్పైన్స్ నౌక ధ్వంసమైంది. ఇప్పుడు దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఈ సముద్రంలో మొత్తం 6 దేశాలతో చైనా ఘర్షణకు దిగుతోంది. దక్షిణ చైనా సముద్రమంతా తనదేనని ఎవరూ రావొద్దంటూ హూంకరిస్తోంది. వియత్నాం, మలేషియా, బ్రూనె, తైవాన్, ఫిలిప్పైన్స్ దేశాలతో ఘర్షణలకు దిగుతోంది. ఆయా దేశాల ప్రాదేశిక జలాలన్నీ తమవేనని వాదిస్తోంది. నిత్యం బెదిరింపులకు పాల్పడుతోంది. ఇక సముద్రంలో చిందులేస్తున్న డ్రాగన్ సరిహద్దుల్లోనూ చొరబాట్లకు యత్నిస్తోంది. భారత్, నేపాల్, భూటాన్, మయన్మార్ దేశాలతో ఘర్షణలకు దిగుతోంది. ముఖ్యంగా భారత్పై యుద్ధానికి సయ్యంటోంది. పలుమార్లు భారత భూభాగాల్లోకి చొరబాటుకు యత్నించింది. సరిహద్దు వెంబడి భారీగా కృత్రిమ గ్రామాలను నిర్మిస్తోంది. పెద్ద ఎత్తున సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తోంది. యుద్ధమే వస్తే వేగంగా సైన్యాన్ని తరలించేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. అయితే జిత్తుల మారి డ్రాగన్ ను ఎదుర్కొనేందుకు భారత్ కూడా సిద్ధమవుతోంది. చైనాకు సరిహద్దులో భారత్ గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. చొరబాట్లను అడ్డుకోవటమే కాదు, సరిహద్దులో చైనాలాగే భారత్ కూడా భారీగా మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. ప్రత్యేకించి సైన్యానికి అన్ని విధాలా సహాయపడేలా ఏర్పాట్లు చేస్తోంది. ఆర్మీ వాయుసేనకు అవసరమైన ఆయుధాలను, ఫైటర్ జెట్లను అందిస్తోంది. 97 తేజస్ యుద్ధ విమానాలు, 156 ప్రచండ్ అటాక్ హెలికాప్టర్లను కొనుగోలు చేసింది. తేజస్ మార్క్ 1A ఫైటర్ జెట్లు భారత వైమానిక దళంలో మోహరించడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే హెలికాప్టర్లు మాత్రం అటు సైన్యానికి, ఇటు వైమానిక దళానికి 2 విభాగాలకు సేవలందిస్తాయి. భారత సాయుధ దళాలు వైమానిక సామర్థ్యాలను బలోపేతం చేస్తాయి. యాంటీషిప్ క్షిపణులు, టౌన్డ్ గన్ సిస్టంలతో సహా అదనంగా మరిన్ని ఆయుధాలను అందిస్తోంది. 2014లో ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రక్షణ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు. సరిహద్దు వెంబడి 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 90 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపడుతోంది. ఈ ప్రాజెక్టుల్లో వంతెనలు, రోడ్లు, సొరంగాలు ఉన్నాయి. వీటిని సౌర సైనిక అవసరాలకు ఉపయోగపడేలా రూపొందిస్తున్నారు. ఇక సముద్రంలో నావీ శక్తిని పెంచేందుకు భారత్ లక్ష్యాలను నిర్దేశించుకుంది. 2030 నాటికి 160 యుద్ధ నౌకలను కొనుగోలు చేసి నావీకి అందించాలని ఢిల్లీ నిర్ణయించింది. 2035 నాటికి యుద్ధ విమాన వాహక నౌకల సంఖ్యను 175కు పెంచి నౌకాదళాన్ని మరింతగా విస్తరింపజేసేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలను సిద్ధం చేసింది. రాక్షస డ్రాగన్ అడ్డుకునేందుకు ఇవి సరిపోతాయా అంటే లేదని చెప్తోంది భారత్. కమ్యూనిస్టు కంట్రీకి ఎక్కడ దెబ్బ కొడితే అబ్బా అంటుందో అక్కడే అడుగు పెడుతోంది. 6 దేశాలను భయపెట్టి దక్షిణ చైనా సముద్రం తనదే అంటున్న బీజింగ్ కి అక్కడే కర్రుగాల్చి వాత పెట్టేందుకు రంగంలోకి దిగింది. చిన్న దేశాలతో కాదు, తనతో పోరాడాలంటూ చైనాకు ఢిల్లీ సవాల్ విసురుతోంది. తాజాగా ఫిలిప్పైన్స్ కి అండగా భారత యుద్ధ నౌక దక్షిణ చైనా సముద్రంలోకి చేరుకుంది. ఈ యుద్ధ నౌకను INS కదంబ అంటారు. పశ్చిమ ఫిలిప్పైన్స్ సముద్రంలో నిర్వహించే సైనిక డ్రిల్స్ లో ఈ వార్షిప్ పాల్గొంటోంది. అసలే ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో భారత యుద్ధ నౌక ఆ ప్రాంతంలోకి ఎంట్రీ ఇవ్వటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ యుద్ధ నౌక విషయమై మనీలాలోని భారత రాయబారి స్పందించారు. దక్షిణ చైనా సముద్రంలో భారత ప్రయోజనాలు ఉన్నట్టు తెలిపారు. ఫిలిప్పైన్స్ భారత చైనా సముద్రంలో స్థిరత్వం, శాంతిని కోరుకుంటున్నట్టు తెలిపారు. భారత్ తన బలమైన నౌకాదళం, సముద్ర భద్రతకు కొనసాగిస్తుందన్నారు. ఇక ఫిలిప్పైన్స్ తో మాత్రమే కాదు, వియత్నాంకి కూడా భారత్ అండగా నిలుస్తోంది. ఈ వారంలో హనోయిలో సైనిక డ్రిల్స్ ని భారత్ ప్రారంభించింది. అదే సమయంలో హనోయిలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పర్యటిస్తుండటం విశేషం. వియత్నాంలో నిర్వహించే డ్రిల్స్ లో 45% మంది భారతీయ అధికారులు పాల్గొంటున్నారు. 11 రోజుల సుదీర్ఘ మిలిటరీ విన్యాసాల్లో వారు పాల్గొంటున్నారు.
వియత్నాం, భారత్ మధ్య పరస్పర భాగస్వామ్యం, సహకారాన్ని ఈ డ్రిల్స్ మెరుగుపరుస్తున్నాయి. దక్షిణ చైనా సముద్రంలోని చైనా బాధిత దేశాలన్నీ భారత్తో తమ బంధాన్ని మరింతగా పటిష్టం చేసుకుంటున్నాయి. ఈ ట్రెండ్ 4 ఏళ్ల క్రితమే మొదలైంది. భారత నౌకాదళం దక్షిణ చైనా సముద్రంలో డ్రిల్స్ కు వెళ్లింది. తొలిసారి జపాన్, ఫిలిప్పైన్స్, అమెరికాతో కలిసి భారత సైనిక విన్యాసాలు నిర్వహించింది. 2020లో నిర్వహించిన సైనిక డ్రిల్స్ లో మరిన్ని దేశాలు పాల్గొన్నాయి. వియత్నాం, మలేషియా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా సైనిక విన్యాసాల్లో పాల్గొన్నాయి. నిజానికి భారత్ ప్రాంతీయ శక్తిగా ఎదుగుతోంది. అదే సమయంలో ఆయా దేశాల సముద్ర జలాల భద్రతను భారత్ పర్యవేక్షిస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో భారత్ తన పాత్రను విస్తరిస్తోంది. ఇటీవల భారత్తో ఆయా దేశాలు రక్షణ ఒప్పందాలను కూడా చేసుకుంటున్నాయి. బ్రహ్మోస్ క్షిపణిపై ఆసక్తి పెరుగుతోంది. 2022లో ఫిలిప్పైన్స్ 100 బ్రహ్మోస్ క్షిపణుల్ని కొనుగోలు చేసింది. వియత్నాం కూడా వాటిని కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే భారతీయ యుద్ధ నౌకల కోసం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఏడాది జూన్లో వియత్నాంకి భారత్ మొదటి యుద్ధ నౌక అందించింది. నిజానికి గతేడాది భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాంలో ఉన్నారు. హనోయికి 12 హైస్పీడ్ గార్డ్ బోర్డులను అందించారు. ఈ ప్రాజెక్టు కోసం భారత్ వియత్నాంకు $10 కోట్ల విలువైన క్రెడిట్ లైన్ కూడా ఇచ్చింది. కోస్ట్ గార్డ్ బోట్ల కోసం వియత్నాంకు భారత్ సాయం అందించింది. ఈ ఒప్పందం ఒక నమూనా మాత్రమే. భవిష్యత్తులో మరిన్ని ఒప్పందాలకు ఇది టెంప్లేట్. కానీ ఇది చైనాకు హెచ్చరిక సందేశాన్ని భారత్ పంపుతోంది. దక్షిణ చైనా సముద్రంలో ఇప్పుడు భారత్ చురుగ్గా వ్యవహరిస్తోంది. స్వేచ్ఛా నౌకాయానాన్ని భారత్ కోరుకుంటోంది. దీంతో కీలకమైన షిప్పింగ్ మార్గాలు తెరిచే ఉంటాయి. వాణిజ్య మార్గాలకు మరింత రక్షణ కలుగుతుంది. చమురు, గ్యాస్ వంటి కీలకమైన సహజ వనరుల్ని కూడా రక్షించాలని భారత్ భావిస్తోంది. అత్యంత విస్తారమైన దక్షిణ చైనా సముద్రాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్న చైనాకు చెక్ పెడుతోంది. భూమి, నీటిలో చైనా ఘర్షణలకు దిగితే కౌంటర్ అటాక్ తప్పదని భారత్ సంకేతాలిస్తోంది. నిజానికి యుద్ధాన్ని నిరోధించాలన్నదే భారత్ వ్యూహం. ఆగ్నేయాసియా, హిందూ మహాసముద్రానికి ప్రవేశ ద్వారం లాంటిది. ఇక్కడ సంఘర్షణలు భారత్ ప్రయోజనాల్ని దెబ్బతీస్తోంది. భారత వాణిజ్య మార్పిడి, ఇంధన పెట్టుబడులు సముద్ర సరిహద్దులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సరుకుల ప్రవాహానికి అంతరాయం ఏర్పడుతుంది. వియత్నాంలో భారత్కు ఇంధన పెట్టుబడులున్నాయి. ఆగస్టులో ఇంధన అన్వేషణకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ప్రాంతంలో చమురు బ్లాక్ కి భారతదేశానికి యాక్సెస్ ఇస్తోంది. దక్షిణ చైనా సముద్రంలో తీవ్ర ఉద్రిక్తతలు లేదా యుద్ధం ఉంటే భారత ప్రవేశానికి ఆటంకం కలుగుతుంది. అందుకే ఈ ప్రాంతంలో భారత్ జోక్యం చేసుకుంటోంది. ఉద్రిక్తతలను తగ్గించడానికి డ్రాగన్ కంట్రీ ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ఢిల్లీ చర్యలు తీసుకుంటోంది. అందుకు ఆయా దేశాలు కూడా సహకరిస్తున్నాయి. మొత్తంగా చైనాకు చెక్ పెట్టడానికి భారత్ అన్ని రకాల అవకాశాలను ఉపయోగించుకుంటోంది.